మీరు విన్నటువంటి వీడియోలో 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి రోగిని ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్క మాటలో తనకున్నటువంటి వ్యాధిని పోగొట్టడం మనం విన్నాం కదా. సర్వసాధారణంగా మనిషికున్నటువంటి ఆలోచన విధానం ఏమిటయ్యా అంటే, మనము వ్యాధితో బాధపడుతున్నప్పుడు కానివ్వండి, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు కానివ్వండి, ఇరుకు ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు కానివ్వండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి మొరపెడతాం. కానీ మన మొర్ర దేవుడు విని మనకున్నటువంటి ప్రతి సమస్యని, వ్యాధిని కానివ్వండి, బాధని కానివ్వండి, ఆర్థిక సమస్యలను కానివ్వండి, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఎన్ని పోగొట్టినప్పుడు మనిషి ఇంతకు ముందు ఏం చేయటం వల్ల ఈ కష్టాలన్నీ వచ్చినాయో దేవుడు కనికరించి ఆ కష్టాలన్నీ పోగొట్టిన తర్వాత మరలా మనిషి దానికి అలవాటు పడతాడు. అందుకే మన పూర్వీకులు అంటూ ఉంటారు, ఎంత లాగినా కుక్కతోక వంకరే అని అంటారు. కాబట్టి మనిషికి ఉన్నటువంటి తత్వం ఏమిటాయి అంటే, ఏ పని అయితే ఏదైతే చేయకూడనటువంటి పని చేస్తాడో చేసిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాడు. ప్రభు కనికరించి ఆ వ్యక్తికి ఉన్నటువంటి సమస్యని తీసేస్తాడు. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ రివర్స్, మళ్ళీ అదే చేస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, 38 సంవత్సరాల నుండి పడినటువంటి వ్యక్తిని ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్క మాటతో స్వస్థపరిచి నీ పరుపెత్తుకొని ఇల్లు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి స్వస్థపడిపోయాడు, బాగుపడ్డాడు. కానీ ఎందుకో ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాలయంలోకి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తుంటే ఆ వ్యక్తి అక్కడ కనిపించాడు. ఎక్కడ కనిపించాడు? యేసుక్రీస్తు దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి ఉండకూడనటువంటి చోట ఆ వ్యక్తి ఉన్నాడండి. చేయకూడనటువంటి పని చేస్తూ కనిపించాడండి. కావాలంటే చూడండి, అదే యోహాను సువార్త 5:14. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో, అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి ఎవరిని చూశాడు? ఎవరినైతే బాగుపరిచాడో ఆ వ్యక్తిని చూశాడు. మళ్ళా దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండునట్లు ఇకను పాపము చేయొద్దు. అర్థమైంది?